మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానన్న ఆయన అన్నీ గంభీరంగా చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్ళకి చూపిస్తానన్నారు. ఇది పామవుదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానన్న ఆయన అన్నీ గంభీరంగా చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తానన్నారు. మీ అందరిని కోరేది, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణిక్రావు గారు. ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి. పరమేశ్వర్ పాటిల్ గారికి, వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుకొమ్మలు, తెలంగాణ జాతి రత్నాలు. తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలు ఎక్కడో లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు. మీరు నడిచిన 140 కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు. ప్రజలందరూ మిమ్మల్ని చూసారు. దాంట్లో తోపంట కూడా మీతో ఎంతోమంది మాట్లాడింది, అడిగాను మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర వెళ్తున్నాయి. మీరు కూడా అందరికి చెప్పాను, అంతే కదా. మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదని. సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు, మీ కష్టం వృధా పోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే. అయితే మన విజయం మన కోసం కాదు, అది తెలంగాణ విజయం కావాలి, తెలంగాణ ప్రజల విజయం కావాలి, తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ను వారి బృందాన్ని అభినందిస్తూ, ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలే, మీరు మాణిక్రావుని గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయనతో నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయి. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాస మాడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ, అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగ గడిచిపోయింది. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా. మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు. బీమా వచ్చినండి, రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది. గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోనట్లు ఆదుకున్నాం.
సరే నేను గంభీరంగా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, చూద్దాము. నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్కతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి, అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सो तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या दबे होगा, तुम्हारे क्या हुआ बहन, तुम्हारे क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया है वो. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్ళలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఒక్కటే ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. సరే, తన మార్క్ కామెంట్స్తో కేసీఆర్ చాలా రోజుల తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతున్న విజువల్స్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ సందర్భంగా కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఏడాదిలోనే కాంగ్రెస్ అంటే ఏంటో తెలిసిపోయింది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ అనేశారు. అదేవిధంగా కైలాసం వరకు వెళ్ళిన తర్వాత పెద్ద పాము మింగితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి, ప్రజలు అత్యాశకి పోయారు అంటూ కూడా మరొకసారి కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. బిందు చూసుకోవచ్చు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సో అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితులైన కేసీఆర్ నేడు ఒక సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కేవలం 1-2 సార్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించినటువంటి కేసీఆర్ నేడు అంటే వీడియో రూపంలో కొంత కార్యకర్తలు ఉత్తేజపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సో సంవత్సర కాంగ్రెస్ పాలన పైన కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జైరాబాద్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పాదయాత్రగా 50 మందికి పైగా కార్యకర్తలు కేసీఆర్ ని కలవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అలాగే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇటు కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడారు. కేసీఆర్ బయటికి రావాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తారంటూ కూడా పదే కామెంట్ చేశారు. అయితే క్లియర్ గా చెప్పారు, ఫిబ్రవరి చివరి మాసంలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో గతంలోనే చెప్పారు, ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఒక పెద్ద భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి చివరి మాసంలో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. అది కూడా కొంత మెదక్ జిల్లా వేదికగానే ఏర్పాటు చేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు.
సో ఆ యొక్క వేదిక గుండా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రాబోతా ఉన్నారు. సో ఆ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ప్రజాక్షేత్రంలో అన్ని రకాలుగా కూడా కొంత నిర్వీర్యమైపోయి అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలను కొట్టే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కామెంట్ చేశారు. అలాగే కేసీఆర్ ఇస్ బ్యాక్ అని అర్థం చేసుకోవచ్చు మీరు చెప్తున్న వివరాలని బట్టి, ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి. ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభలో వస్తారని చెప్తున్నారు. దిలీప్, దీంతో పాటుగా మొదటి నుంచి కూడా తన ఓటమికి కొంతవరకు ప్రధాన కారణం ప్రజల అత్యాశే అనేది కేసీఆర్ తరచూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ మీటింగ్ లో కూడా మరోసారి అదే కామెంట్ చేశారు. పథకాలు ఏమైపోయాయి అనేది కూడా ప్రస్తావించారు పరిస్థితి. ముఖ్యంగా ఈ రైతు భరోసా విషయంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి కూడా అటు కాళేశ్వరం ప్రాజెక్టు అటకెక్కింది, అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అలాగే గాలికి వదిలేశారు. అలాగే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు కూడా ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో అవి కొంచెం శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇటు ప్రాజెక్టులను కూడా అన్ని ప్రాజెక్టులను మొత్తం అటకెంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి గొర్రెల పంపకాలు అలాగే ఆగిపోయాయి. అలాగే దళిత బంధుకు సంబంధించినటువంటి అవి అలాగే ఆగిపోయాయి. సో పథకాలు మొత్తం కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా కీలకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ చాలా బాగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత భూమి ఒక భరోసాగా ఉండేది రైతులకు అనేటువంటిది కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా వెనుకబడి పూర్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి తెలంగాణ ఏంటి అనేది నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ పాతాళంలోకి తొక్కేదానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలంటూ కూడా కేసీఆర్ పిలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి మాసంలో ఏదైతే సభ ఉంటుందో సో దానికి ముందే రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మొదటిసారి కేసీఆర్ ఫామ్ హౌస్ కు అంతమంది కార్యకర్తలు ఒకేసారి వెళ్లడం ఇది మొదటిసారి బహుశా అనుకోవచ్చు. సో ఆ కార్యకర్తలను ఉద్దేశించి కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది, వాళ్ళతో ఫోటోలు తీయడం జరిగింది. సో వచ్చినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తారు. ఎప్పుడైనా సరే కేసీఆర్ స్పీచ్ అంటే కొంత ఒక ఉత్తేజకరంగా ఉంటుంది. సో ఆ ఉత్తేజాన్ని మరోసారి కార్యకర్తలు నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్ అని చెప్తున్నారు. అలాగే దాంతో పాటుగానే ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడ్డారు. సో కేసీఆర్ మరొక కామెంట్ కూడా ఆయన చేశారు. అదేంటంటే నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది అని. సో ఏంటి తదుపరి కార్యాచరణ అంటే ఏం చేయబోతున్నారు? ఇన్నాళ్ళు కేటీఆర్ కొంతవరకు, హరీష్ రావు కొంతవరకు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో పార్టీ వాణిని వినిపించే ప్రయత్నం చేశారు, కానీ కేసీఆర్ కొంత కామ్గానే ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. గంభీరంగా ఉన్నాను, అన్నీ చూస్తూ ఉన్నాను అనే ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించిన పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. సో మొదటగా వాళ్ళు సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఆ రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. ఇలా సో కీలకంగా ఈ ప్రకటనల ద్వారానే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పథకాలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో సో కేసీఆర్ ఖచ్చితంగా సో ఇన్ని రోజులు కూడా నేను మౌనంగా ఉండి భరించాను. సో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చాను సంవత్సర కాలం పాటు, అయినా కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. సో గంభీరంగా చూస్తున్నా పదే కేసీఆర్ పైన కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్లను కూడా చూస్తూ ఉన్నా. కానీ ఈసారి కొడితే మామూలుగా ఉండదు అంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరోసారి రావడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసీఆర్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టే
ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తారు అనేటువంటిది కూడా కొన్ని కామెంట్లు వినిపించారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం స్థానిక సంస్థలు పెట్టడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గ్రామాల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచే కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ పెట్టే పరిస్థితులు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి మాసంలో ఎన్నికలు కూడా పెట్టకపోతే స్థానిక సంస్థ ఎన్నికలు, తర్వాత మార్చి తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంత సమ్మర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే కూడా ప్రభుత్వం ఏవైతే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కానీ, అలాగే రైతు భరోసాకు సంబంధించిన కానీ, అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఏదైతే ఫిబ్రవరి చివరి మాసంలో భారీ బహిరంగ సభను పెట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రాబోతున్నారని కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఒక బస్సు యాత్ర చేపట్టాలి. సో ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేసీఆర్ బలంగా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, గతంలో ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నటువంటి నేత కాబట్టి సో మరోసారి ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో నింపి మరోసారి స్థానిక సంస్థలు చాటాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అనంతరం మరోసారి ఈరోజు కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తారు. 2028లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే అది ఈ స్థానిక సంస్థలోనే మరోసారి రుజువు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వ పూర్తిస్థాయి వ్యతిరేక విధానాలు అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ పెద్ద ప్రణాళికనే వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే దిలీప్, సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదన్నారు కేసీఆర్. తన మార్క్ డైలాగ్లతో కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. జహీరాబాద్ కి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. ఆ సందర్భంలోనే ఇలాంటి కామెంట్స్ చేశారు ఆయన. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, అన్నీ గంభీరంగా చూస్తున్నాను అని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తానన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా కూడా కేసీఆర్ ఇదే మీటింగ్ లో ఒక ప్రకటన కూడా చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కట్టలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया है। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది.
వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్ళలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి.